ప్రధానమైన డిమాండ్లు. మొదట వృత్తి. కాంగ్రెస్ పార్టీ రాగానే గీత వృత్తి కనుమరుగైపోయింది. ఎక్కడో కుకుట్పల్లిలో చనిపోతే హైదరాబాద్ కంటగట్టి మొత్తం 3-4 లక్షల మంది హైదరాబాద్లో గీత వృత్తి మీద బతుకుతున్న వాళ్ళందరినీ కూడా రోడ్ల పాలు చేసింది. మన నాయకులు ఉన్నారు, టీపీసీసీ అధ్యక్షులు మరియు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఇప్పటికీ 2 నెలల 15 రోజులు అవుతుంది. ఎవరు మన వృత్తిని రక్షించే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తలేరు. మరియు మనకు మేనిఫెస్టోలో పెట్టిన 5 ప్రధానమైన డిమాండ్లు, అవి ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఖాళీ భూమి పూజ చేసి ఇడిచిపెట్టారు. 25% వైన్ షాపులలో మన గౌడ్లకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. కానీ మొన్న 93 జీవో తెచ్చి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులోనేమో 15% పొందుపరిచారు. ఈ విధంగా మనకిచ్చిన డిమాండ్లు చేయకపోగా వృత్తి కూడా మొత్తం నిర్వీర్యానికి గురి చేసి ఈరోజు హైదరాబాద్లోనే 3 లక్షల మంది రోడ్ల పాలయ్యారు. ఇంకా రాష్ట్రం నలుమూలల తెలంగాణలో గౌడ్ల మీదనే దాడులు, వృత్తి రక్షణ లేకుండా పోయింది. ఇంకా ప్రధానమైన డిమాండ్లు 50 ఏళ్లు నిండిన గీత కార్మికునికి 5,000 పెన్షన్ ఇస్తున్నారు. అది కూడా ఇప్పటి వరకు ఇయ్యలేదు. 22 నెలలు జరిగినా కూడా. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేస్తున్నారు. దానికైతే రూపాయి ఖర్చు లేదు. ఆ ఖర్చు లేని దానికి కూడా ఏమో సమస్యలు ఉన్నట్టు చిత్రీకరించి అది కూడా చేయడం లేదు. ఈ విధంగా ఎన్నో మనకు ఇచ్చిన డిమాండ్లు తక్కువ ఉన్నా మనం ఇంతమంది తెలంగాణ రాష్ట్రంలో 40-50 లక్షల మంది ఉన్నాము. అసలు ఓట్లు వేయించుకున్న దాకానేమో మీకు ఈ డిక్లరేషన్ ఇస్తాము ఎన్నో మాటలు చెప్పారు. కామారెడ్డిలో చెప్పారు, సిద్దిరామయ్య గారితో చెప్పించారు. ఎందుకంటే మన బీసీలను బీసీతోనే గొంతు కోసే విధంగా చేసిరు. అధికారంలోకి వచ్చినాక ఏ దాంట్లో కూడా బీసీలకు స్థానమే లేదు. మన అమలు జరుగుతున్నాయా? మన గౌడ సామాజిక వర్గం కావచ్చు, బీసీలకి కొత్తగా అందిన ఫలాలు ఏంటి అని ప్రశ్న చేసుకుంటే జీరో. ఎందుకంటే కొండందోవి ఎలకలు పట్టినట్టుగా, కొండంత రాగం తీసి లొల్లాయి పాడబట్టినట్టుగా, పంచ పాండవులని చెప్పేసి మంచం కోళ్ళని చూపించి 3 చెప్పపోయి 2 చెప్పి 1 చేతిలో పెట్టినట్టుగా ఇట్లాంటి అనేక అంశాలు కాంగ్రెస్ పాలనలో ఈ 20-22 నెలల కాంగ్రెస్ పాలనలో మనకు కనిపిస్తున్నటువంటి నగ్న సత్యాలు. ఇందులో ఏ విషయం టచ్ చేసినా, ఉదాహరణకి గౌడుకు సంబంధించిన చూస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా హైదరాబాద్ కళ్ళు దుకాణాలు ఇప్పటికీ బందే ఉన్నాయి. ఎందుకు బంద్ ఉన్నాయంటే రకరకాల కారణాలు చెప్తున్నారు. ఎక్కడో కుక్కడపల్లి ఏదో సంఘటన జరిగితే అక్కడ ఇష్యూకు సంబంధించిన సబ్జెక్ట్ కాకుండా ఎక్కడ సంఘటన జరిగిందో అక్కడ సంఘటన కాడ కళ్ళు దుకాణాలు నడుస్తున్నాయి. కానీ హైదరాబాద్ కు సంబంధం లేని ప్రాంతం ఇది అయినా సరే ఇక్కడ కళ్ళు దుకాణాలు మూత వేశారు. మొత్తం ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతం వరకు కూడా కళ్ళు దుకాణాలు తీసేయాలన్నట్టు కుట్ర ఉండే. మన ఆందోళన ఈ కార్యక్రమాలు చూసిన తర్వాత ప్రభుత్వం షెడ్ బ్యాక్ అయింది. జనగామ జిల్లా ఏదైతే ఉందో సర్దార్ సర్వే పాపన్న పేరుతో జిల్లా పెడతాన్నారు. ₹1 ఖర్చు కాదు, పాపన్న పేరుతో పెడతాను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ ఇప్పటికీ దాని మీద కనీసం ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడట్లేదు, కారణాలు చెప్పరు. 25% మీరే పెట్టారు కదా, 25% గౌడ్స్ కు వైన్స్లలో రిజర్వేషన్లు బార్లలో కదా అని మనం అడిగితే కనీసం మళ్ళా ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు గౌడ్స్ కే పెట్టినటువంటి వైన్ షాపులకు సంబంధించి 15% మళ్ళీ మన 14వ తారీఖు ఆగస్టు 14వ తారీఖు రోజు 93 అనే జీవో తీసుకొచ్చి అందులో కూడా అదే అంశాన్ని పొందుపరచడం జరిగింది. 5 ఎకరాల భూమి 560 జీవోలు 5 ఎకరాల భూమి ఉంది. 96లో ఇచ్చినటువంటి జీవో, ఆ జీవో ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాలు ఇచ్చి వనాలు పెంచుకోవడానికి అవకాశం ఇస్తామన్నారు. 50 సంవత్సరాలు నిండినటువంటి గీతా కార్మికులందరికీ కూడా పెన్షన్ ఇస్తామన్నారు. చట్టమికిలుబడి మరణించిన శాశ్వత వికలాంగులైన తాత్కాలిక వికలాంగులైన వారికి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 5 లక్షలు ఎక్స్గ్రేషన్ నష్టపరిహారం ఇస్తుంది. దీన్ని 10కి పెంచుతామన్నారు. 10కి పెంచకపోగా పోయిన సంవత్సరం జూలై 23వ తారీఖు రోజు లస్కర్గూడెంలో జరిగినటువంటి అబ్దుల్లాపూర్ లస్కర్గూడెంలో జరిగినటువంటి
ఆ సంఘటన మన సీఎం గారు పాల్గొన్నటువంటి మీటింగ్ లో అప్పటికి 7.5 కోట్లు పెండింగ్ లో ఉంటే వారం రోజుల్లో క్లియర్ చేస్తామన్నాడు. ఇప్పటికి దాదాపు 15-16 నెలలు అవుతుంది, ఇప్పటికి ₹1 కేటాయించలేదు. పైగా 13,90,000 ఇప్పటికి పెండింగ్ లో ఉన్నాయి ఈ నష్టపరిహారానికి సంబంధించినవి. ఆత్మగౌరవ భవనం అన్నారు, 5 ఎకరాలతో కోకపేట పెట్టింది. ఆత్మగౌరవ భవనానికి సంబంధించినటువంటిది ఇంతవరకు ఊసెత్తట్లేదు. ట్యాంక్ బండ్ మీద విగ్రహానికి మన భూమి పూజ చేసి తూతూ మంత్రంగా అది ఎన్ని అడుగులు పెడతారు, ఎంత స్థలం కేటాయిస్తారు, ఎప్పటిలోకి పూర్తి చేస్తారో చెప్పట్లేదు. అనేక అంశాలు గౌడుకు సంబంధించిన ఇచ్చినటువంటి అంశాలు ఏతున్నాయో అన్ని పెండింగ్ లో ఉన్నాయి. మళ్ళా అక్రమంగా దాడులు చేస్తున్నారు. ఒక కొత్త ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త సొసైటీ ఇవ్వడం లేదు, కొత్త టీఎఫ్టీ లైసెన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇవ్వాలంటే కమిషనర్ ఆర్డర్ కావాలి, ఈఎస్ఎల్ కావాలి, రకరకాల ఆ చెట్ల అలాట్మెంట్ సంబంధించిన అనేక లోపభూయిష్టమైనటువంటి కార్యక్రమాలు ఇప్పటికీ ఉన్నాయి. ఏ ప్రభుత్వమైనా బీసీలకు ఎప్పుడైనా హామీలు ఇచ్చిందంటే హామీలు నీటి మీద గీతలు లాంటివి. సో అధికారంలోకి రాగానే అవన్నీ మళ్లీ మరిచిపోయి పాత పద్ధతుల్లో ప్రయాణం చేయడానికి అలవాటు పడ్డారు అన్ని గవర్నమెంట్లు. అందులో ప్రత్యేకించి ఈ గవర్నమెంట్ మరి మొత్తం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీకు కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు ఇప్పటివరకు ఎక్సైజ్ గురించి చెప్పిండ్రు. నేను వేరే కొన్ని 2-3 ఇష్యూలు చెప్పి మళ్ళీ 42% రిజర్వేషన్కి వస్తాను. ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు సంబంధించి వాళ్ళని ఆర్థిక పరంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయిస్తాము, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు కేటాయిస్తాము అని సప్లాన్ పెడతామని చెప్పిండ్రు. మొదటి సంవత్సరం 9,200 కోట్లు కేటాయించారు. 9,200 కోట్లలో నేను ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఖర్చు ఎంత పెట్టిందా అంటే 2,200 కోట్లు. అంతకుముందన్న 3,200 కోట్లు పెట్టిండ్రు ఆ గవర్నమెంట్ లో. వీళ్ళు వచ్చినాక మళ్ళీ వాళ్ళు తక్కువ పెట్టిండ్రు, మేము ఎక్కువ ఇస్తామని చెప్పి 20,000 కోట్లు అని చెప్పి అందులో 5,000 కోట్లు అలాట్ చేసి ఖర్చు పెట్టింది 2,200 కోట్లు. ఇది ప్రభుత్వం. ఈ సంవత్సరం 11,000 కోట్లు ఖర్చు కేటాయించిండ్రు, రిలీజ్ చేసింది 2,500 ఖర్చు రిలీజ్ చేసింది, ఇంకా ఖర్చు జరుగుతుంది. ఒకవైపేమో మేము మీకు మేము అధికారంలోకి వచ్చేస్తే స్వర్గాలు చూపిస్తున్నారు, మేము ఇది చేస్తాం అది చేస్తామని. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోరా బాబు మనము ఓ సామెత ఉంది, 3 సామెత. అంటే మనకు నది దాటే వరకు వాడు ఓడమల్ల అన్నట్ట, నది దాటినాక వాడు బోడమల్ల అన్నట్ట. ఇప్పుడు నీతో నాకేం పని అని చెప్పేసి అన్ని వదిలేసి పంపించేస్తాం. సో ఇవాళ మీరు 20,000 కోట్లు 20 అంటే 40,000 కోట్లు ఖర్చు పెడతాను వాళ్ళు. మీరు పెట్టింది ఎంత? పోయిన సంవత్సరం 2,200, ఈ సంవత్సరం కూడా అంతకంటే పెద్దగా మీరు ఏముండదు. అందుకనే మీరు ఇప్పుడు ఎక్స్ రేషియో గురించి మాట్లాడింది, 10 లక్షలు ఇస్తామని. 10 లక్షలు దేవుడు ఎరుగు. ఆ పాతవి కూడా వాళ్ళు 5 లక్షలు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే 15వ తారీఖు నాడు కామారెడ్డిలో విజయోత్సవ సభ చేయాలని చెప్పేసి తీర్మానం చేసుకుంది. సరే కొన్ని అనివార్య కారణాలు కావచ్చు, లేకపోతే ఏమైనా కారణాలు ఉండవచ్చు, వాళ్ళు వాయిదా వేసుకోవడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఏం చేస్తామంటే విజయోత్సవ సభ జరపాలనుకుంటున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఈ బీసీలకి ఏం చేశారని చెప్పి విజయోత్సవ సభ చేస్తారు. 42% రిజర్వేషన్లు ఇప్పటికీ ఏమైందో ఏం తెలియట్లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా గౌడ్లకు ఇచ్చినటువంటి ఏదైతే సర్దార్ సర్వాయి పాపన జనగామ జిల్లాకు పేరు పెడతామో పెట్టలేదు. గౌడ్లకు ఏదైతే తాడి చెట్ల మీదకి వెళ్ళి పడుతున్నటువంటి గౌడ కుటుంబాలకు 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రీస్ చేసేదన్నారు. ఇప్పటి వరకు 5 లక్షలు కాదు కదా, 10 లక్షల రూపాయలు ₹1 కూడా ఇవ్వలేదు. దాదాపు 13,000 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వృత్తిని కాపాడతామని చెప్పారు, కల్తీ పేరుతోటి చెప్పేసి ఈరోజు వృత్తిని మొత్తం ఈ హైదరాబాద్లో దాదాపు 70 దుకాణాలు బంద్ చేసేసి కల్తీ పేరుతోటి ఈరోజు కళ్ళు దుకాణాలు బంద్ చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వం 15% ఇస్తుంది వయసులలో, మేము 25% ఇస్తామని చెప్పారు. అదేవిధంగా బీసీలకు వచ్చేసరికి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇస్తామని చెప్పారు. అదేవిధంగా బీసీ విద్యార్థులకు సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా చేతి వృత్తులకు ఎలాంటి అంటే బ్యాంకులతోటి ఏదో ₹1 కూడా పూచికత్తు లేకుండా, ₹1 కూడా వడ్డీ లేకుండా 10 లక్షల రూపాయలు అంటే దాదాపు బీసీలలో 136 కులాలు ఉంటే కులవృత్తిని కోల్పోయినటువంటి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. అది చేయలేదు. బీసీ విద్యార్థులు సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ కింద పెండింగ్ ఫీజు మొత్తం ఇస్తామని చెప్పారు. ఈరోజు దాదాపు 8,000 కోట్ల రూపాయలు
ఈరోజు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఏం చెప్తామనంటే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు కులాలకు ఇచ్చినటువంటి హామీ కానీ, విద్యార్థులకు ఇచ్చినది కానీ, అదేవిధంగా గీతా కార్మికులకు ఇచ్చినది కానీ, చేనేతకు ఇచ్చినది కానీ, గొల్ల కురుమలకు ఇచ్చినది ఏ ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చలేదు. ఈరోజు దాదాపు 2 సంవత్సరాలు అయినటువంటిగా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు విజయోత్సవ సభ చేర్చుకునే ముందు మీ ఒక అభయాస్తం పుస్తకం ముందర పెట్టుకోండి, మీ ఎన్నికల మేనిఫెస్టో ముందర పెట్టుకోండి, మీరు ఏమైతే కామారెడ్డిలో ఏమి డిక్లరేషన్ ఇచ్చారు, ఏమి హామీలు ఇచ్చారో అది ముందర పెట్టుకొని మీ మంత్రివర్గం తీర్మానం లోపల అందరిని అడగండి, మనం బీసీలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ అమలు చేశామా లేమా, ఏం చేద్దాం అనుకుంటున్నాం రేపు అనేది ఒకసారి పరిశీలించినట్టయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఇవి చేయకుండా మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చేయాలనుకుంటే మరొకసారి బీసీలను, బీసీ కులాలను మోసం చేసేసి స్థానిక ఎన్నికల్లో మళ్ళీ మేము ఓట్లు అడిగి ఏదో రకంగా మాయమాటలు చెప్పి మళ్ళీ ఎన్నికలకు పోవాలని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బీసీలు ఈరోజు తిరగబడేటువంటి పరిస్థితి ఉంది. ఈ కులవృత్తి అనేది రోజు రోజుకు కుంటుపట్టిపోతుంది. కళ్ళు తాగే జనరేషన్ లేరు కాబట్టి మ్యాక్సిమం మా గౌడ్స్ అందరూ కూడా వైన్ షాపులు, బార్లకు డైవర్ట్ అవుతున్నారు. గత ప్రభుత్వం కూడా ఎప్పటి నుండి 20-30 సంవత్సరాలు అంటే మేము బారు వైన్ షాపుల వ్యాపారం చేస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వం రెవెన్యూ విషయంలో కాబట్టి ఈ యొక్క వైన్ షాపులు అనేది టెండర్ విధానంలోకి తీసుకొచ్చింది. అది మనకు వస్తుందో రాదో పక్కన పెడితే గవర్నమెంట్కి రెవెన్యూ ఇవ్వాలి కాబట్టి బార్లు అనేది మేము నడుపుతున్నాం. ప్రభుత్వం ఏంది మేము ఒక ఉపాధిని కూడా 20-30 మందికి ఉపాధిని కల్పిస్తున్నాం. కానీ ఈ యొక్క ఉపాధి కరోనా కానుంటి బార్లు బాగా నష్టాలకు పోయినాయి. ఈ యొక్క టెండర్ విధానం వైన్ షాపులు పెట్టారు, అది మనకు వస్తుందో రాదో అనేది తెలియదు. కాబట్టి ఉన్న బార్లనన్నా కాపాడుకోవాలని ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. గత ప్రభుత్వంలో కూడా బార్ల మీద నష్టాలు జరిగితే గత ప్రభుత్వం పరిష్కారం చేసింది. ఇంకా కొన్ని చిన్న విషయాలు, అది ప్రభుత్వానికి రెవెన్యూ విషయం కాదు. అది ఈ చట్టాలు ఉన్న ఆ చట్టాల్లో మార్పులు తేవాలని చెప్పేసి అని మరి 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో పెట్టాం, మరి కమిషనర్ దృష్టిలో పెట్టాం. ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఈ యొక్క బార్లది ఏంటంటే అక్టోబర్ 1 నుండి ఇయర్ స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 31 వరకు ఇయర్ క్లోజ్ అవుతుంది. దీన్ని ఏమంటున్నామంటే ఇయర్ రెన్యువల్ కాకుండా 5 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ ఇచ్చే విధంగా చేయమంటున్నాం. తర్వాత ఈ యొక్క పర్మిట్ రూము వైన్ షాపులకు, ఇప్పుడు బార్లు, వైన్ షాప్ 2 కళ్ళ లాంటి రెవెన్యూ విషయం అని చెప్తున్నాం. ఒక చట్టాన్ని అమల్లో ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దుతే ఇద్దరం బాగుపడతామనేది మా తపన. ఈ యొక్క వైన్ షాప్లో ఏంటంటే 100 స్క్వేర్ మీటర్ ఉండాలి, కుర్చీలు, బెంచీలు ఉండకూడదు, తినుబండారాలు పెట్టొద్దు, ఒక రెస్టారెంట్ లాగా ఉండొద్దు. ఏదో తాగిపోయే వాళ్ళకు ఆ పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం, ఆ రూల్ ఉంది, ఆ రూల్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఈ కరోనా వల్ల ఏంటంటే పార్సల్ తీసుకొని ఇంట్లో తాగడం, లేకుంటే పర్మిట్ రూమ్లో అన్ని వసతులు కల్పించే వరకు బార్లకు దెబ్బతింటుంది. మేము ఏంటంటే లక్షల కొద్దీ రెంట్ కడుతున్నాం కాబట్టి మార్పులు చేయండి అని ప్రభుత్వం దృష్టిలో పెట్టినాం. అది పెద్ద మార్పులు కాదు, ఈ పర్మిట్ రూమ్లు ఇంప్లిమెంట్ చేయండి, 5 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ చేయండి. తర్వాత జిల్లాల పొంటి మొత్తం ఈ దాబాల పొంటి అన్అఫిషియల్గా నడుస్తుంది. అది ఒకటి. బార్లు ఉన్న దగ్గర ఈ పర్మిట్ రూములు విచ్చలవిడిగా వైన్ షాప్ బంద్ అయ్యగానే పోయేసి వైన్ షాప్ పక్కల బెల్ షాప్లో పొంటి అమ్ముతున్నారు. కాబట్టి మా రెవెన్యూ మేము రెవెన్యూ కట్టాలి, 42 లక్షల సంవత్సరం ఏ విధంగా కడతాము బార్ వాళ్ళని ఆలోచించాలని అడుగుతున్నాం. 2 సంవత్సరాల నుండి మార్పు లేదు.